5వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. సహోదరి సహోదరులారా, ఎవరైతే క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ప్రభు కోసము పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటారో వారిని అపవాది ఏదో ఒక విధంగా బాధ పెట్టాలని, కృంగదీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనకు కలిగే శ్రమలకు, ఇబ్బందులకు మనము శారీరకముగా, మానసికముగా బలహీన పడిపోతూ ఉంటాము. ఎంతగానో ఏడుస్తూ, దుఃఖంగా, వేదనగా ఉంటూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే యోబు ప్రభు పట్ల ఎంతో భయభక్తులు గల జీవితాన్ని జీవించాడు. ఎప్పుడైతే ప్రభువు తన జీవితంలోకి శ్రమలను అనుమతించాడో యోబు తనకున్న సమస్తమును పోగొట్టుకున్నాడు. కానీ ప్రభుపై విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఇటువంటి పరిస్థితిలో కూడా యోబు ప్రభువుని స్తుతించగలిగాడు. ప్రభుపై తనకున్న ప్రేమను, నమ్మకత్వాన్ని చూసి చివరకు ప్రభువు యోబుని రెండింతలుగా ఆశీర్వదించాడు. క్రైస్తవులముగా మనకు ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు కలిగినప్పటికీ మరణం తర్వాత ఎవరూ తీసివేయలేని సంతోషమైన జీవితం మనకు ఉందని మనం గ్రహించాలి. అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, నిత్య సంతోషం ఉంటుంది. రోమియోలకు 8వ అధ్యాయము 18వ వచనంలో ఇలా ఉంటుంది కదా, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను అని. ఇప్పుడు కలిగే శ్రమలను బట్టి మనము విశ్వాసంలో బలహీన పడకూడదు. కానీ ప్రభువుని విశ్వసించిన వారికి ప్రభు ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని, నిత్య సంతోషముతో వారు ఉంటారని మనం గ్రహించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఒక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అపవాది కలిగించే శ్రమలకు, ఇబ్బందులకు కృంగిపోయే వారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మీలో బలంగా ఉండగలిగేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. విశ్వాసంలో బలహీన పడకూడదు, కానీ ప్రతిదినము మేము విశ్వాసంలో బలపడాలి ప్రభువా. మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. మేము పడుతున్న ఈ శ్రమలన్నీ తాత్కాలిక, నిత్య సంతోషము పరలోక రాజ్యంలో ఉందని గ్రహించి శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటూ మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.